ప్రస్తుతం ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో అధికారికంగా ఎలాంటి ఒప్పందాలు పూర్తవకపోయినా ట్రేడ్ డీల్స్ కు సంబంధించిన వార్తలు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ గురించిన ఊహాగానాలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంజును ఫ్రాంచైజీలోనే ఉంచుకోవాలని ఆర్ఆర్ యాజమాన్యం గట్టిగా ప్రయత్నించింది. ఇంటర్నల్ స్టాఫ్ ను కూడా మార్పు చేసినట్టు తెలుస్తుంది. అయినా కూడా సంజు తగ్గేదిలేనట్టు వ్యవహరిస్తూ రాజస్థాన్ జట్టును వీడాలని గట్టిగా డిసైడ్ అయ్యాడంట. అలా సంజు రిటెన్షన్ కోసం రాజస్థాన్ వేసిన ప్లాన్ బ్యాక్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ వంటి పెద్ద జట్లు సంజు సామ్సన్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా 18 కోట్ల విలువైన సంజు సామ్సన్ను ఢిల్లీకి తరలించి ప్రతిగా 10 కోట్ల ట్రిస్టన్ స్టబ్స్ ను తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మిగిలిన 8 కోట్లను నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ అయితే సంజు సామ్సన్ కోసం తమ ఆటగాళ్లలో ఎవరిని వదులుకోకుండా పూర్తి నగదు ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒక భారీ ట్రేడ్ డీల్ మాత్రం త్వరలోనే ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తాడనే ప్రచారం కూడా అబద్దమని తేలిపోయింది. ఇక మరొక కీలకమైన పరిణామం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ పేసర్ మొహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకోవడానికి వచ్చిన ఆఫర్లను తిరస్కరించినట్టు తెలుస్తోంది. గత వేలంలో 10 కోట్లకు షమీని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ ప్రస్తుతం అతన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దీంతో షమీ ఎస్ఆర్హెచ్లోనే కొనసాగుతాడనే వార్త ఈ రోజు బలంగా వినిపిస్తోంది. అందుకు గల కారణం ఏంటంటే షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మొన్ననే బెంగాల్ తరపున ఆడిన రంజీ మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా తన సత్తా నిరూపించుకుని సెలెక్టర్లకు షాక్ ఇవ్వాలనే కసి కూడా కనిపిస్తోంది. దీంతో షమీని ఈ సమయంలో వదులుకోవడం సబబు కాదని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.